కారణాంక విభజన, రెండవ సర్వ సమీకరణం ఉపయోగించి కారణాంక విభజన. పిల్లలు, ఈరోజు మనం కారణాంక విభజన ఎలా చేయాలో నేర్చుకుందాం. మనం ఏ సర్వ సమీకరణాన్ని ఉపయోగించబోతున్నాం? రెండవ సర్వ సమీకరణ. అంటే దాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. దీన్ని మనం బీజీయ సమాసాలు అనే పాఠ్యాంశంలో నేర్చుకుని ఉన్నాం. ఈ సర్వ సమీకరణం కారణాంక విభజనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మనం ఏదైనా a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ రూపంలో గల బీజీయ సమాసాన్ని a మైనస్ b హోల్ స్క్వేర్గా రాయొచ్చు. దాన్ని మళ్ళా a మైనస్ b ఇంటూ a మైనస్ bగా రెండు కారణాంకాలుగా రాయగలం. ఇందులో LHS మరియు RHS చూడండి. ఇక్కడ 3 పదాలు కలిగిన బీజీయ సమాసాన్ని మనం రెండు కారణాంకాల లబ్ధంగా రాయగలుగుతున్నాం. మనకి p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 14p ప్లస్ 49 అనే బీజీయ సమాసం ఇవ్వబడింది అనుకుందాం. సర్వ సమీకరణం 1 లేదా 2 లేదా 3ను ఉపయోగించే ముందు వర్గ సంఖ్యలని వేరు చేయాలి. p స్క్వేర్ మరియు 49 అంటే 7 స్క్వేర్ ఉన్నాయి, అవునా? కాబట్టి మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ కానీ a మైనస్ b హోల్ స్క్వేర్ కానీ ఉపయోగించగలం. ఏ సర్వ సమీకరణాన్ని ఉపయోగించాలి? మధ్య పదం మైనస్ గుర్తును కలిగి ఉంది కాబట్టి మనం a మైనస్ b హోల్ స్క్వేర్ సూత్రాన్ని ఉపయోగించాలి. కాబట్టి మనం ఇచ్చిన బీజీయ సమాసాన్ని p స్క్వేర్ మైనస్ 14p ప్లస్ 7 స్క్వేర్గా రాయొచ్చు. p ఈజ్ ఈక్వల్ టు a మరియు 7 ఈజ్ ఈక్వల్ టు b. మనకి a స్క్వేర్ మరియు b స్క్వేర్ తెలిసాయి. ఇప్పుడు మధ్య పదం మైనస్ 2ab అవుతుందో కాదో పరీక్షించాలి. p స్క్వేర్ మైనస్ 14p ప్లస్ 49ని p స్క్వేర్ మైనస్ 14 ఇంటూ p ప్లస్ 7 స్క్వేర్గా రాయొచ్చు. 14p యొక్క కారణాంకాలు చూద్దాం. 2ab అంటే 2 ఇంటూ p ఇంటూ 7. కాబట్టి మైనస్ 14pని మనకు కావలసిన విధంగా కారణాంకాలుగా విడగొట్టాలి. 14p ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 7 ఇంటూ p. వీటి క్రమాన్ని మార్చి రాస్తే 2 ఇంటూ p ఇంటూ 7. ఇప్పుడు దీన్ని a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ రూపంలో రాద్దాం. p స్క్వేర్ అంటే a స్క్వేర్, 7 స్క్వేర్ అంటే b స్క్వేర్, 2 ఇంటూ p ఇంటూ 7 అంటే 2ab. ఇది రెండవ సర్వ సమీకరణంలా ఉంది కనుక దీన్ని మనం a మైనస్ b హోల్ స్క్వేర్గా రాయొచ్చు. అంటే p మైనస్ 7 హోల్ స్క్వేర్. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు p, b ఈజ్ ఈక్వల్ టు 7 అన్నమాట. p మైనస్ 7 హోల్ స్క్వేర్ని p మైనస్ 7 ఇంటూ p మైనస్ 7గా రాయొచ్చు. దీన్ని మనం రెండు కారణాంకాల లబ్ధంగా వ్యక్తపరిచాం. ఇది చాలా సులభంగా ఉంది కదూ. మరో ఉదాహరణ చూద్దామా? 121 m స్క్వేర్ మైనస్ 88 mn ప్లస్ 16 n స్క్వేర్. దీనికి సర్వ సమీకరణాన్ని ఉపయోగించగలమా? చూద్దాం. మొదట మనం వర్గ సంఖ్యల్ని చూడాలి. 121ని 11 స్క్వేర్గా మరియు 16ని 4 స్క్వేర్గా రాయగలం. m స్క్వేర్ n స్క్వేర్ కూడా వచ్చేసాయి. దీన్ని మనం 11 ఇంటూ 11 ఇంటూ m ఇంటూ m మైనస్ 88 ఇంటూ m ఇంటూ n ప్లస్ 4 ఇంటూ 4 ఇంటూ n ఇంటూ n అని రాయొచ్చు. 121 m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ 11 ఇంటూ m ఇంటూ m. 16 n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 4 ఇంటూ n ఇంటూ n. కాబట్టి 11 స్క్వేర్ m స్క్వేర్ మరియు 4 స్క్వేర్ n స్క్వేర్ ఉన్నాయి. 88 mnని అలాగే రాసాం. అప్పుడు అది 11 స్క్వేర్ ఇంటూ m స్క్వేర్ మైనస్ 88 ఇంటూ m ఇంటూ n ప్లస్ 4 స్క్వేర్ n స్క్వేర్ అవుతుంది. 11 స్క్వేర్ m స్క్వేర్ అంటే 11m హోల్ స్క్వేర్ మరియు 4 స్క్వేర్ n స్క్వేర్ అంటే 4n హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది a స్క్వేర్ మైనస్ 88 mn ప్లస్ b స్క్వేర్ లాగా కనపడుతోంది. 11m హోల్ స్క్వేర్ని a స్క్వేర్ గాను 4n హోల్ స్క్వేర్ని b స్క్వేర్ గాను ఊహించుకుంటే a ఈజ్ ఈక్వల్ టు 11m మరియు b ఈజ్ ఈక్వల్ టు 4n అవుతుంది కదా. ఇప్పుడు మనకి 2ab కావాలి. 88 mnని మనం 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 11 ఇంటూ m ఇంటూ nగా రాయగలం. కానీ a స్క్వేర్ అంటే 11 ఇంటూ 11m ఇంటూ 11m మరియు b స్క్వేర్ అంటే 4n ఇంటూ 4n. దీనిలోని పదాలను క్రమం మార్చి రాస్తే 11m హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 11 ఇంటూ m ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ n ప్లస్ 4n హోల్ స్క్వేర్. 2ab అంటే 2 ఇంటూ 11m ఇంటూ 4n ఈజ్ ఈక్వల్ టు 88mn అంటే
88mnని మనం 2ab రూపంలో విడగొట్టాం. కాబట్టి మనం 88mnని 2 × 11m × 4nగా రాయొచ్చు. ఇప్పుడు ఇది a² - 2ab + b² రూపంలో ఉంది. ఇక్కడ 11m = a మరియు 4n = b అవుతుంది. కాబట్టి దీన్ని a - b² రాయొచ్చు. అంటే 11m - 4n². ఇక్కడ 11m a మరియు 4n b. రెండవ సర్వ సమీకరణాన్ని ఉపయోగించి దీన్ని 11m - 4n² రాయొచ్చు. ఈ 3 పదాలు గల బీజీయ సమాసాన్ని 11m - 4n² లేదా 11m - 4n × 11m - 4n అని రాయొచ్చు. మనం ఏదైనా బీజీయ సమాసాన్ని a² - 2ab + b² రూపంలో వ్యక్తపరచగలిగితే దాన్ని a - b² రాయొచ్చు అన్నమాట. ఇప్పుడు మరి రెండవ సర్వ సమీకరణాన్ని ఉపయోగించి ఎలాగా చేయాలో తెలుసుకున్నారు కదా. సాధన చేయండి. మళ్ళీ తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం.